మంత్రి సంజారాణి పిఎస్ సతీష్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. మహిళకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. నియోజకవర్గంలో మంత్రి వ్యవహార శైలిపై చంద్రబాబు విచారణ చేపట్టాలన్నారు రాజన్న దొర. అధికారం ఆమె మంత్రి కదా, ఇటువంటి ఆరోపణలు ఏమైనప్పుడు వెంటనే వాళ్ళకి పిలిచి మందలించి బుద్ధిగించి ఇక నువ్వు చేయకండి అని చెప్పేస్తే అయిపోయి ఉండేది. లేదా బయటకు వచ్చిన తర్వాత ఆమె హోందాగా పోలీస్ అధికారులకు పిలిపించి దాని మీద దర్యాప్తు చేయమని చెప్పిన బాగుండేది. అలా కాకుండా మా మీద నిందలేదు ఎందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సమంజసమా అంటున్నాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ నేను చెప్తున్నాను, మనవి చేసుకుంటున్నాను. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనవి చేస్తున్నాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది అనేది మీరు దర్యాప్తు చేయించండి, విచారణ చేయించండి. దురదృష్ట సంఘటనలు, దురదృష్ట కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పోలీస్ అధికారులు కూడా ఈ విషయం మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉన్నది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి విక్టిమ్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నేను కంప్లైంట్ పెట్టాను, తప్పు నేనేదో చేసినట్టుగా నా ఫోన్లు, నా పిల్లల ఫోన్లు, 3 ఫోన్లు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు. శిక్ష అతను దోషిస్తున్న అతని మీద కంప్లైంట్ పెట్టిన అతని మీద అతను బాగానే తిరుగుతున్నాడు. అతను ఫోను తీసుకోలేదు, చేయలేదు. మంత్రి తనయుడి ఫోన్ కూడా ఏమి తీసుకున్నట్టు నాకేం అనిపించలేదు. ఎంక్వైరీ అయితే నాకేం చేయలేదు సార్. ఈ ఫోన్లు తీసుకున్నారు, వీళ్ళ సతీష్ గురించి అడిగారు, సెక్సువల్గా ఎక్కడెక్కడ ఏం జరిగిందని చెప్తే నేను చెప్పడం జరిగింది. చాలా పెయిన్ అయితే అనుభవించానని చెప్పాను. మెయిన్ ఏంటంటే మా పాపకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇంట్లో కూడా ఒక్క ఫోన్ ఉంచకుండా, ఏ కమ్యూనికేషన్ లేకుండా మొన్న మధ్యాహ్నం నన్ను తీసుకొచ్చారు. నేను ఈవినింగ్ విడిచిపెట్టారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న నైట్ అంతా ఉంచారు. నా పిల్లలు 3 పిల్లలు ఏం తిన్నారో ఏం లేకుండా కూడా ఫోన్ కూడా అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా ఎవరు నన్ను కలవనివ్వలేదు, ఇచ్చేయలేదు. సతీష్ అనే వ్యక్తి హ్యాపీగా బయట తిరుగుతూ ఇచ్చేస్తున్నారు. మంత్రి తనయుడి గురించి అయితే ఇప్పటి వరకు నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు అయితే నాకేం చెప్పలేదు. నేను కంప్లైంట్ పెట్టాను, నన్నేదో దోషిగా నన్నే ఎంక్వైరీ చేసి నన్నే ఉంచారు. నా పిల్లల దగ్గర హార్ట్ పేషెంట్ ఇలా పిల్లల్ని కూడా చూస్తానన్నా కూడాను ఇచ్చేయలేదు సార్. ప్రజెంట్ అయితే నాకు మంత్రి ఏదో చెప్పారు, దానివల్ల పోలీసులు ఆవిడ వైపే మాట్లాడుతున్నారా ఏంటా అనేసి నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేనేదో శిక్ష చేసినట్టుగా, నేనేదో ఇచ్చేసుకున్నట్టుగా అయితే నన్నైతే ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసినట్టుగా అయితే నాకేం అనిపించలేదు సార్. మంత్రి గుమ్మడి సంజారాణి పిఎస్ సతీష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే పోలీసులు తనను 24 గంటల పాటు విచారించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది వింటున్నాం. తన ఫోన్, ఇంటి దగ్గర ఉన్న పిల్లల ఫోన్లు కూడా లాక్కున్నారని తెలిపింది. పిఎస్ సతీష్ మంత్రి కొడుకు ఫోన్లు ఎందుకు తీసుకోలేదని బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు సహాయకులను కూడా అనుమతించలేదని, ఎవరితో మాట్లాడినవ్వలేదని వెల్లడించారు. ఇంటి దగ్గర పిల్లల పరిస్థితి ఏంటో కూడా తెలియదున్నది ఆందోళన వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు బాధితురాలు. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరారు ఆమె.